నాకు తెలిసి ఇలాంటి ఎస్టేట్ ఐటమ్ ఇంతవరకు పట్టలేదు. వాళ్ళు రైల్స్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రైటింగ్ అవ్వచ్చు, అన్ని విషయాల్లో కూడా ఆయన ఎప్పుడు హెల్ప్ చేస్తున్నాడు. కొన్నిసార్లు డెసిషన్ మేకింగ్ అమెరికన్ రిపోర్ట్ సింహాసనం జడ్జిమెంట్ అది ఎప్పుడు వదిలేస్తుంటాను నేను, అది డెసిషన్ తీసుకోవాలి వదిలేస్తుంటాను. సో అంత ఇంపార్టెంట్ నాకు ఈ సినిమా సంబంధించి టీమ్ సంబంధించి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ వెంకట్ అంటే ఇద్దరు ప్రీవియస్ గా నా స్క్రిప్ట్ సంబంధించి ఫాలో ఉంటారు. అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో స్క్రిప్ట్ డిస్కస్ చేస్తాను. యాక్చువల్గా మెయిన్ స్క్రిప్ట్ అంతా డైరెక్షన్ లో డిస్కస్ చేస్తాను. సో వీడి కథలు కానీ వీడు ఎప్పుడైనా ఎప్పుడు చెప్పాడంటే కామ్ గా ఉంటాడు, సార్ ఇది బాగాలేదు అంటే వెంటనే తీసేసుకోవాలి, మీకు ఎవరు తెలియదు, నేను వెంటనే ఫాలో అయిపోతాను, వెంటనే మార్చేస్తాను. సో ఇట్స్ లైక్ జడ్జ్మెంట్ అంతా ప్లాన్ చేస్తాను. అండ్ స్క్రిప్ట్ లో ప్రతి విషయాన్ని మర్చిపోకుండా వీకెండ్ కావాలి, ఆయన మర్చిపోయారు, ఇక్కడ కనెక్ట్ చేసే బాగుంటుందని నిరంతరం సెట్ లో అదుకుంటూ పోతుంటాడు. థ్యాంక్ యూ వెంకట్, లవ్ యూ. నెక్స్ట్ శ్రీకాంత్. ఫస్ట్ శ్రీకాంత్ మీకు చెప్పాలి, ఇది తను యాక్చువల్గా నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో ఇప్పుడు డిస్కస్ చేసిన అయిపోయింది కదా, కానీ ఫస్ట్ ఒక రైటర్ నేను టీంలో తీసుకున్నాను అంటే శ్రీకాంత్. ఆ శ్రీకాంత్ వరకు నేను ఇన్స్టాల్ చేసి ఆ 20 years కెరీర్ లో ఒక బయట నుంచి ఒక రైటర్ ఎప్పుడు లోపల రావలేదు రైటర్. కాకపోతే అదృష్టంగా మీరు నా స్టూడెంట్ మీరు మ్యాథ్స్ చెప్పాను నేను, కానీ నా ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు. టోటల్ స్క్రిప్ట్ కానీ దానికి మాటలు అని స్పెషల్ గా కావాల్సిందంటే ఎంత ఇంపార్టెంట్ కోసం అర్థం చేసుకోండి. అదే అంటే నాకు సంబంధించి ఏ థాట్ అయినా మర్చిపోగలిగినా నా ఫ్రీక్వెన్సీ లో కరెక్ట్ గా ఒక థాట్ చెప్పాడు అంటే నా దగ్గర షాక్ అవుతాడు. అంటే నేను ఆలోచించే స్థాయి నుంచే స్థాయి మందికి అనుకోవద్దు, మాట అనుకోవద్దు మీరు. బట్ నేను ఎలాగైతే కావాలనుకుంటాను అట్లాగే కరెక్ట్ ఏదో ప్రాబ్లం వచ్చింది స్క్రిప్ట్ అంటే వెంటనే సాల్వ్ చేస్తాడు. అండ్ ఈ సినిమా కోసం తను మొత్తం అప్లై చేసి కూడా కోచింగ్ లాస్ట్ 3-4 months కూడా ఎప్పుడైనా చేస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్, లవ్ యూ. నాకు తెలుస్తుంది హైసైట్ అనేది అది ప్రపంచం ఎందుకో తెలుస్తుంది. లవ్ యూ. అండ్ బిఆర్ ఈ మొత్తం స్క్రిప్ట్ రీసెర్చ్ కల్చర్ ఇప్పుడు గంగమ్మ జాతర అనుకోండి, గంగమ్మ జాతరలో తిరుపతి నుంచి అక్కడ ఎవరైతే గంగమ్మ తల్లి అక్కడ పూజలు ఉంటారో వాళ్ళు తీసుకొచ్చి సెట్లు ఉంటారు. ఆ జాతర జరిగిన సెట్ కూడా అంటే ఏదైనా కల్చర్ సంబంధించి ఎలిమెంట్స్ ఉన్నా. సో చిత్ర సంబంధించి కల్చర్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ ఆహారం కానీ ఏదైనా మొత్తం రీసెర్చ్ అంతా తనే మొత్తం చూసుకుంటాడు, చెప్పాడు. అట్ ద సేమ్ టైం ఒక సాంగ్ తీసుకుని ఇంకా సాంగ్ నుంచి లీగల్ కాన్సెప్ట్ ఉండాలి వెంటనే రాసేస్తాడు నాకు హెల్ప్ చేయడానికి. థ్యాంక్ యూ లవ్ యూ. అండ్ ఐ థింక్ ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రభా రాదా? ప్రభా వచ్చాడా? ప్రభా ప్రభా శ్రీమంత్ రాదా? రమేష్ శ్రీమంత్ శ్రీమంత్ రాదా? ప్రభా ఏంటంటే నాకు ఎప్పుడైనా ఒక విషయం కావాలంటే కనుక నేను త్వరగా సాధిస్తాను. ఒక నెల కన్స్ట్రక్షన్ లేకపోతే వెంటనే ప్రభుత్వం ఇమీడియట్ గా మీరు అడుగుతారు ఈ వ్యక్తి 10 minutes రాస్తాడంటే ఒక సీన్ ఒక 10 minutes రాస్తాడు. నేను ఊరికే స్పెషల్ ప్రిమిటీ ఆఫ్ డైలాగ్ చేశాను. ఒక్కోసారి డైలాగ్ కన్స్ట్రక్షన్ వచ్చాను. నేను ఈ సినిమా నేషనల్ గా మాట్లాడుతూ ఉండాలి, అట్ ద సేమ్ టైం కంటెంట్ చెప్పాలి. ఒక రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ ఒకసారి సెంటెన్స్ కలుపుతారు, దాన్ని పంపిస్తే అంటే దాన్ని ఫేస్ ఆఫ్ ది డైలాగ్ అంటారు. అది ఈజీగా ఎడిట్ చేస్తాడు మాట్లాడతాడు రాస్తున్నప్పుడు. సో దట్స్ వై ఐ వాంట్ టు తనకి అడిషనల్ డైలాగ్స్ కాకుండా ప్రిమిటీ ఆఫ్ డైలాగ్స్ స్పెషల్ డైలాగ్స్ ఫస్ట్ టైం. ఐ థింక్ ఈవెన్ సినిమాలో ఇప్పుడు ప్రిమిటీ ఆఫ్ డైలాగ్స్ ఉందన్నమాట మనకి. అది వేసాం. థ్యాంక్ యూ ప్రభా, లవ్ యూ. మీ టాలెంట్ మామూలు కాదు. అది లాస్ట్ డైరెక్టర్ మూవీ ముందు డైరెక్టర్ కావాల్సి పెడతాను. స్క్రిప్ట్ రాస్తున్నాడు. థ్యాంక్ యూ. అండ్ లవ్ యూ ఒకసారి. అండ్ అంటే అయిపోతుందని మళ్ళీ నా ఎనర్జీ అయిపోతుందని హరీష్ గారు శ్రీమాన్ కాదు శ్రీమాన్ సమస్యలో డైరెక్ట్ చేశాను సినిమాని. యాక్చువల్గా మీరు అది నేర్చుకోండి. అంటే నా టీంలో అలాంటి ప్యూర్ ఒక సోల్
ఒక అంత ప్యూర్స్ ఎవరు మా టీంలో అంటే అసలు యాక్ట్ చేశాడు, రాకేష్ తనేసి చేశాడు. ఇంకా చాలా మీకు ఈ సినిమాలో సెకండ్ షార్ట్స్ అని 30% ఉంటాయి. ఆల్మోస్ట్ 30-40% మా సినిమాలో చూశాడు. యాక్చువల్గా డైరెక్టర్ పై సుకుమార్ సినిమా చేయాలి తర్వాత ఉపయోగిస్తున్నాను. పెద్ద ప్రసాద్ లొకేషన్ డైరెక్టర్. ఈ సినిమాలో ఏ లొకేషన్ తీసుకున్నా, ఏ బ్యూటిఫుల్ లాంగ్ ఉన్నా, ఒక మంచి ఫిల్మ్ ఉన్నా అది మా పెద్ద ప్రసాద్ చెందుతుంది. నేను చెప్పాను కదా, మీరు వచ్చే కనుకపోతే ఇక ఒక సినిమా కాదు, ఇంతమంది సినిమాలు. సో నేను ప్రతి ఒక్కరికి డైరెక్టర్ వచ్చి ఇక్కడ సెట్ మేము చేస్తున్నప్పుడు ఒక సినిమా ఎవరి డైరెక్టర్ బట్ అట్లా బిహేవ్ చేస్తారు. దీనిలో ఏ ఒక్కటి సినిమా చేస్తే అవుతుంది. అదృష్టం నా టీంలో ఒక అదృష్టం అంటే ఐఎమ్ వెరీ ఓపెన్. ఇద్దరు ఎవరు సినిమా తీస్తారా అని అద్భుతంగా దిగాలి. మీరు ఈజీగా కళ్ళు మూసుకుని మంచి కథ చెప్తే డైరెక్షన్ చేసేది అందరికి. అదే బాగుంది. చిత్తూరు దిగారు మీరు చిన్నారు అమ్మాయి సంగతి తొందర అంటే వీడు ఒక డైలాగ్ స్లాంగ్ లో చెప్పేటట్టు మొత్తం సినిమాల్లో స్లాంగ్ అంతా వీడే. ఆ స్లాంగ్ అంటారు కదా, అడిషన్ అంటారు ఇంగ్లీష్ కూడా కానీ ఒక డైలాగ్ ఇస్తే ఆ స్లాంగ్ లో చెప్తారు. మరి ఎంత బ్యూటిఫుల్ గా కుదురుద్ది అంటే చాలా ఇష్టం రవి గారు అంటే. అందుకని నీకు స్లాంగ్ ఇన్స్ట్రక్టర్ పేరు ఇష్టం నీకు. ఓ థ్యాంక్ యూ రవి. చిన్నప్రసాద్ రవి గారు శివ చిన్నప్రసాద్ రవి గారు. సో సినిమాకి సినిమా సంబంధించి ఒక రైటింగ్ ప్లస్ సినిమాగ్రఫీ ఇవే ఇంపార్టెంట్ అనుకుంటారు. కానీ బ్యాక్గ్రౌండ్ లో వేరే మెటీరియల్ జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ అంతా. సో చిన్నప్రసాద్ అని తను అండ్ శివ వీరిద్దరు రైట్ ద బ్యాక్గ్రౌండ్. నేను ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ వైపు ఒకసారి కూడా చూడలేదు. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ఏంటని ఎప్పుడు చూడలేదు. మీరు రైట్ ద బ్యాక్గ్రౌండ్ చేయండి. సో ఎక్కువ కంటెక్స్ కష్టపడుతుంది. అందరూ ఆ బ్యాక్గ్రౌండ్ ఉండిపోతారు కానీ వాళ్ళు చేసే కష్టం నాకు తెలుసు. థ్యాంక్ యూ శివ. అది వాటి ఉంటే బాగుండేది. అండ్ కల్కి అరే సారీ సిగ్నల్ ఉందా? సర్చ్ చేస్తుంటారు. ఈ సినిమాలో శ్రీకాంత్కి చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. ప్రసాద్ లేకపోతే డిస్కస్ చేయండి. హ్యాపీ అనిపిస్తుంది. కరెక్ట్ సార్ బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. లవ్ యూ. ఓకే ఈ అంటే ఇంతమంది వర్క్ చేసేవాడు బికాస్ నేను నా రైటింగ్ అంటే రేషన్ అందరూ కూర్చుంటాను. ఈ మొత్తం ఈ సక్సెస్ అంతా ఒక సుకుమార్ చెప్పక్కర్లా. సుకుమార్ అనే వాడికి సెపరేట్ అస్తిత్వం లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. మీ అందరం కలిపే సుకుమార్. ఇది మీరు ఎగ్జాగరేషన్ గా చెప్తారు అనుకుంటారు. బికాస్ మీరు ఏదో ఊరికే చెప్తాను గురించి, కానీ ఈజ్ అ ట్రూత్. నా టీంతో ఉంటే కనుక మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు ఎవరు వచ్చినా. సో ఇట్లా ప్రవీణ్, వెంకట్, అలాగే కల్కి కూడా మొత్తం స్క్రిప్ట్ సంబంధించి చూసుకోవడం కానీ, డిస్కషన్ కానీ, తనకు వెర్షన్ రాయడం కానీ. థ్యాంక్ యూ కల్కి. ఆల్ ది బెస్ట్. పొలం అరే నేను పెట్టాల్సి వస్తాను మీ అందరికి. వీడు బైక్ ఫ్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నా ఫ్యాన్ అంటే నా దగ్గరికి వస్తే ఎక్కడ నాకు అభిమానం పోద్దు అని చెప్పి తీసుకోవాలి. చాలా కూడా తిరిగితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఏం తీసుకోలేదు అంటే, దూరం చూసినప్పుడు నేను చాలా బాగా అనిపిస్తాను, దగ్గరికి వచ్చినప్పుడు నాకు చిన్నదని తెలుస్తుంది, నేను ఎలా బిహేవ్ చేస్తాను, నేను తుమ్ముతాను, దగ్గుతాను, ఏమీ తెలుస్తాయి, తాగుతాను అని తెలుస్తాయి అని చెప్పి దగ్గర తీసుకోవాలా. కానీ స్టిల్ దగ్గర వచ్చిన కూడా ఫ్యాన్ లో ఇంకా ఉండడం మిగిలిపోయింది అన్నా. సో తను మొత్తం కంటిన్యూ చూసుకుంటాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కంటిన్యూటీ అంటే మామూలు విషయం కాదు. బికాజ్ ఎన్ని తిట్లు వినాల్సి వస్తుందో. ఒకసారి హీరో చెయ్యాలంటే ఇంకోసారి హీరో చెయ్యాలా అనొచ్చు. సార్ మీరు చేయాలని చెప్పాలి, చెప్పని కష్టపడాలి. నాట్ హీరో అంటే ఎవరి ఆర్టిస్ట్, ప్రతి ఆర్టిస్ట్ కూడా. అండ్ ఈ సినిమా జరుగుతున్నప్పుడే మెల్లో చెప్పాడు. సార్ ఏం చెప్పారను సార్ చెప్పు. ఈ సినిమా వేరే లెవెల్ ఉంటుంది సార్, ఎవరు అవసరం లేదు, ఇది వేరే సినిమా అంతే. ఈ ఫిగర్స్ ముందే నేను చెప్తాను. మొత్తం ఇండియాలో వచ్చే ఫిగర్స్ అని ముందే చెప్పాను నాకు యాక్చువల్గా.
సో ఈ గోస్ టు వేరే లెవెల్స్ ఈ సినిమా వెళ్తుంటే, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అదే రేంజ్ లో ఉంది. ఏ సీన్ తగ్గట్లేదు, ప్రతి సీన్ కూడా మీరు మొత్తం ప్యాక్ చేస్తున్నారు. ఎక్కడ ఏ సినిమా తప్పు చేశారని ముందు చెప్తున్నాడు. థ్యాంక్ యూ పవన్, లవ్ యూ. షికావత్ యాక్చువల్గా మా దాంట్లో వీరేంద్ర సింగ్ షికావత్ ఉన్నాడు. తన పేరుతోనే బన్వర్ సింగ్ షికావత్ అని పెట్టాం. సో ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ పేరు బన్వర్ సింగ్ షికావత్ అని రావడానికి కారణం తనే. ఆ షికావత్ చుకేగా నహీ సాలా ఉంది కదా, అతను ఇక్కడ మేము తగ్గేదేలని పెడితే వాళ్ళు వేరే రాస్తే లేదు అని జుకేగా నహీ సాలాని క్రియేట్ చేసింది చెప్తానే హిందీలో. ఎంత పాట తెలుసు మీకు. అలాగే హిందీ డైలాగ్స్ లో మీరు చూడండి, తెలుగు వెర్షన్కి హిందీ వెర్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చిన్న చిన్న పంచెస్ ఉంటాయి, ఎక్స్ట్రా ఉంటాయి. ఇంకా నేను నిన్న నాకు ముంబై నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు. తను ఈవెన్ మాధుర్ భండార్కర్ గారు ఫోన్ చేశారు, సార్ హిందీ చాలా బాగుంది అని. విశాల్ నా ఫస్ట్ ఏడి తను రాలేదు, తను కూడా ఫోన్ చేసి చెప్తే. సో హిందీ వెర్షన్ అంత బాగా వచ్చింది అంటే వీరేంద్ర సింగ్ షికావత్. యాక్చువల్గా తను వీరేంద్ర సింగ్ షికావత్ కి రచన సహకారం కూడా కార్డు ఉంది. సో వీరు లవ్ యూ వీరు ఫర్ బికాస్ పుష్పవాన్ హిందీలో అంత బారని కూడా కారణం తనే. ఈ రోజు పుష్ప 2 కూడా నేను హిందీ సంబంధించి మీరు నమ్ముతారా, హిందీ కాపీ ఇంతవరకు చూడలేదు అంటే. ఎంత నమ్మకం మీద వీరు మీద ఎంత నమ్మకం ఉంటే నేను ఇంత హిందీ కాపీ చూడాల. అఫ్ కోర్స్ హిందీ నాకు అర్థం కాదనుకుంటే వేరే విషయం. సో అలాగే నేను చూడలేదంటే మరో అనుకోవద్దు, బట్ అంత నమ్మకం అని చెప్తాను. ఇచ్ అండ్ ఎవ్రీ సీన్ నాకు చూపిస్తుంటాడు, పంపిస్తుంటాడు, చేస్తుంటాడు, కానీ మొత్తం కాపీ చూడలేదని చెప్తున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ వీరు, లవ్ యూ. అండ్ ఏమైనా చూసుకుంటే కమల్ యాక్చువల్గా తను సారీ కమల్ తను లెక్చర్ చేసేవాడు. లెక్చర్ చేస్తూ రంగస్థలం గురించి ఎవరో ఒకళ్ళు బాగా రాశారు, ఒక వ్యాసం రాశారు, రంగస్థలాన్ని ఇది ఉంది అది ఉంది అని. అబ్బాయి ఇంత తెలుగు బాగా రాస్తూ ఇంత బాగా ఎల్లి చేస్తున్నాడు అబ్బాయి వారని ఒకసారి పిలిచారు మాట్లాడడానికి. మాట్లాడిన తర్వాత ఇది ఒక పెద్ద గ్రంథాలయం, ఎన్ని బుక్స్ చదివాడో తనకే తెలియదు. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. మీరు ప్రపంచ తెలుగులో ఏ బుక్ చెప్పండి అది తను చదివేస్తుంటాడు. ఇప్పుడు తను నా గ్రంథాలు అనమాట, ఏ బుక్ సజెస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా. అలాగే కథ సంబంధించి ఏ రీసెర్చ్ అయినా, లిరిక్స్ అయినా, ఏదైనా మాట్లాడాలన్నా. సో కమల్ అందులో వర్క్ చేస్తుంటాడు. ఈ సాంగ్స్ మీకు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఏం పెట్టాలన్నా సెలెక్ట్ చేయడానికి దానికి. అండ్ హీ హాస్ బ్రైట్ ఫ్యూచర్, చాలా మంచి డైరెక్టర్ అవుతాడు. థ్యాంక్ యూ కమల్, విష్ ఆల్ ది బెస్ట్. లవ్ యూ. దీపు రాము ఇంతకీ రాము ఏం చేస్తాడు నిజంగా నాకు తెలియదు. ఏం చేస్తారా రాము నువ్వు? ఎందుకంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎవరు నాకు చెప్పరు, కొంతమంది జాయిన్ అయిపోతుంటారు. తెలుసా మీకు ఆ విషయం? ఎవరో బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంటారు, నీకు కొనదరు అబ్బాయి ఎవరు అంటే సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్ అంటారు. బికాస్ శ్రీమాను రమేష్ గారు శ్రీమాన్ ఉంది, వీళ్ళు కరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసి పెడుతూ ఉంటారు. సో మధ్యలో నేను మొన్న 1 month బ్యాక్ తెలుసుకున్నాను రాజు అని, లవ్ రాజు. తను రాము చెప్పానా నేను? రాము తను క్లాప్ కొట్టాడు, అలాగని వేరేలా చూడొద్దు, బికాస్ నేను కూడా క్లాప్ కొట్టాను, ఈ స్థితిలో ఉన్నాను. సో రాము నేను తెలుసుకుంటాను, అప్పుడు మాట్లాడతాను. అండ్ దీపు మధ్యలో ఎస్కేప్ కాబడింది. యాక్చువల్గా దీపు కూడా పాపం 3-4 years తిరిగి ఉంటాం నా దగ్గర జాయిన్ అవడానికి. 3 years తిరిగి ఉంటాడు నా దగ్గర జాయిన్ కావడానికి. అండ్ సో ఆల్ ది దీపు, లవ్ యూ. ఐ నో నేను పర్సనల్గా హెల్ప్ చేస్తే ఆ విషయం చెప్పలేకపోతున్నాను కదా, సినిమా కాబట్టి చెప్పలేకపోతున్నాను. దేవి నాగవల్లి గారు ఎక్కడ రండి. దేవి ఫైర్ బ్రాండ్ ఏమంటారు? దేవి యాక్చువల్గా తను రీసెర్చ్ చేసిన కొన్ని కథలు చెప్తే సినిమాస్ అంటే బయట తను ఆల్రెడీ తన జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి తను రీసెర్చ్ చేసి చెప్తే నేను షాక్ అయిపోయాను. అంటే ప్రపంచంలో ఏ మూలైనా ఏ కథనే ఉంటుందని. అన్ని కథలు ఉన్నాయి ఇప్పుడు దేవి దగ్గర, నాకు తెలిసి ఎన్ని కథలనే లెక్కలేదు. తను చెప్తూనే ఉంది నాకు. సో ఇట్స్ లైక్ ఐ థింక్ వన్ ఆఫ్ దెమ్ మేబీ నేను ముందు చేయొచ్చు కూడా, చెప్పలేను, అది అన్ని కుదిరితే కరెక్ట్. అండ్ ఆల్ ది బెస్ట్ దేవి. అండ్ సినిమా అంటే చాలా ఇష్టం తన కోసం. నాకు తెలిసి జర్నలిజం ఇప్పుడు వదిలేసింది కూడా నాకు తెలియదు కంప్లీట్లీ. సో ఎవ్రీ డే స్టూడియో వదిలేసి సెట్ లాగా వచ్చి కూర్చొని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ మాకు అందరికి హెల్ప్ చేస్తూ
తను ఐ థింక్ తను డైరెక్షన్ చేస్తుంది. థ్యాంక్ యూ దేవియా. అండ్ అలేఖ్య ఏం చెప్పాలి నీ గురించి? అలేఖ్య ఈ అమ్మాయి అంటే రష్మి గారికి అందరికి ఎట్లా ఏమన్నా సరే ఒక 5-6 మెంబర్స్ ఉంటారు, స్లాంగ్ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. సో రష్మి గారు వస్తే కంపల్సరీ తనకు స్లాంగ్ చెప్పడానికి అమ్మాయి ఎప్పుడు అక్కడే ఉంటుంది. సో ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయిపోయింది తను. థ్యాంక్ యూ అలేఖ్య. ఆర్టిస్ట్ గా ట్రై చేస్తుంటాను కదా, తన ఆర్టిస్ట్ గా ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ విశాల్ ముంబై నుంచి వచ్చాడు తను ఫస్ట్ ఐడిగా. నాకు అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ సారీ డార్లింగ్ బోర్ కొట్టిస్తుంటే ఏమనుకోవద్దు, వారితో మాట్లాడకపోతే నేను ఆర్యప్పుడు డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు అందరం కొత్త వాళ్ళమే, మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక్క అసిస్టెంట్ లేడు. సో నా దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా నేను చెప్పి నేర్చుకున్నారు. సో ఆ మిస్టేక్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. అలాంటప్పుడు విశాల్ వచ్చాడు ఐ థింక్ ముంబై నుంచి. ఫస్ట్ టైం తన నుంచి నేను ఒక యాంగిల్ నేర్చుకున్నా, అంటే ఒక వే నేర్చుకున్నా. సో ఈ డైరెక్షన్ ఒక సినిమాకి సంబంధించి ఆ కన్స్ట్రక్టివ్ ఒకటి ఉంటుంది కదా, ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్లో మమ్మల్ని తీసుకెళ్ళాడు. థ్యాంక్ యూ విశాల్. అండ్ ఈ హెల్ప్డ్ ఎ లాట్ ఇన్ దట్లో. అంటే ప్రతి విషయాన్ని కూడా ఏదైనా తనకు ఒక వర్కప్ చెప్పాము అంటే మనం మర్చిపోవచ్చు, అది కంపల్సరీ జరుగుద్ది, డెఫినెట్ జరుగుద్ది ఒక విషయం చెప్పాము అంటే. బికాజ్ ఆ స్టైల్లో తను వర్క్ చేస్తున్నాడు కాబట్టి మాకు అందరికీ ఒక డిసిప్లిన్ నేర్పాడు. థ్యాంక్ యూ విశాల్, లవ్ యూ. తను ఇప్పుడు లేడు, ముంబైలో ఉన్నాడు. రమేష్ గారు ఎక్కడ? రమేష్ గారు లేరా? రమేష్ గారు దాక్కుని ఉంటారు. రమేష్ గారు వెరీ ఇంపార్టెంట్ పర్సన్. దాన్ని పారిపోయి ఉంటారు, నాలుగే సిగ్గు ఆయనకి. సో అంటే వెరీ ఇంపార్టెంట్. వేమ వచ్చాడా? రమేష్ గారు అంటే బికాస్ మీ ఫస్ట్ స్క్రిప్ట్ షార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి కథ ఎవరికైనా చెప్తానంటే రమేష్ గారు చెప్తాను, నేను ఆయనకి చెప్తారు. ఈ జడ్జెస్ వెరీ వెల్. నాతో ఆల్మోస్ట్ 20 years నుంచి ఉన్నారు. 20 years నాతోనే ట్రావెల్ చేస్తున్నారు. ఐ థింక్ తను సినిమా చేశానంటే ఫస్ట్ కాపీ ఆయనకే చూపిస్తాను, ఫస్ట్ హాఫ్ అయిందని తనకి చూపిస్తాను, ఒక రీల్ అయిందని తనకు చూపిస్తాను. అండ్ ఎయిటింగ్ లో మొత్తం ఎయిటర్తో పాటు కూర్చుంటారు. సో థ్యాంక్ యూ రమేష్ గారు. అండ్ మధు, అరే మధు ఎక్కడరా? చంపేస్తాను నేను రాకపోతే. వాటర్ వాడి గురించి, మధు గురించి మాట్లాడే వాటర్ తాగాలి. మధు అరే కొడతాడా నువ్వు? వెళ్ళిపోయాడా? అలా పరిగెడతాడు, పారిపోయాడు అనుకుంటా. ఇంకొక డైరెక్టర్ ఈ సినిమాకి మధు. నేను మానిటర్ ముందుంటాను, మానిటర్ వెనకాల ఉంటాడు. అంటే మీరు నిజంగా చెప్తున్నా, అసలు నాకు ఎంత హెల్ప్ అంటే డైరెక్షన్ విషయంలో తను ఆన్లైన్ ఎడిట్ చేస్తాడు, చెప్పకూడదు కానీ సగం సినిమా తను ఎడిట్ చేసుకుంటాడు. నవీన్ కూడా తను చేసే సీన్ని యాసిస్ ఉంచేసుకుంటాడు. అఫ్కోర్స్ నేను అంటే అంత టాలెంటెడ్. ఏదైనా ఇది పండుద్ది సార్, రప్ప అదిరిపోతుంది సార్ అంటాడు, ఇంకో అది అదిరిపోతుంది. తగ్గేదని లేదు, అదిరిపోతుంది. పార్టీ మీద తన జడ్జిమెంట్ ఇస్ లైక్ అమేజింగ్. సెట్లో ఏ సీన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, దానికి సంబంధించి తన మిస్టేక్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక షార్ట్ కావాల్సినప్పుడు అవ్వచ్చు, నాకు కంటిన్యూస్గా నిరంతరం చిన్నపిల్లడైనా సరే నిరంతరం గైడ్ చేస్తుంటాడు షూటింగ్ జరిగేటప్పుడు. ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ లేపడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. పారిపోవడం కొట్టాలని నిజంగా చెప్తున్నా. వాళ్ళు లేపడం అంటే సగం సినిమా వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నాడు డెఫినెట్గా నాతో పాటు. అంత ఇద్దరం ఇట్స్ లైక్ సో నేను మనసులో ఏముందో తెలుసుకుంటాడు, వెంటనే తెలిసిపోతుంది తనకి. ఇది కావాలి అనుకుంటే కూడా వెంటనే తెలిసిపోతుంది తనకి. సార్ అంటే ఈయన కదా మీరు అడిగేదని వెంటనే చెప్పేస్తాడు నాకు. అండ్ మధు బికాస్ అండ్ నవీన్ టెక్నీషియన్ వచ్చిన నవీన్ చెప్పాలి. ఐ థింక్ ఎడిటర్ నవీన్ చేతులు పట్టి ఏ సినిమా సూపర్ హిట్ అవుద్ది. ఎందుకంటే వాడి ఎడిటింగ్ ఎంత సెన్స్ ఉందో స్క్రిప్ట్ రైటింగ్ కూడా అంతే ఉంది. అంటే మొత్తం మన స్క్రిప్ట్ ని ఎయిటింగ్ లో ఎడిట్ చేస్తాడు, ఇది అక్కర్లేదు అని. సో ఇట్స్ లైక్ ఆ విధంగా డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ, ఏదైనా ఒక సినిమా, ఒక యావరేజ్ సినిమా వచ్చిన ఒక సినిమా వచ్చింది అని తన చేత వస్తే కనుక అది సూపర్ హిట్ సినిమా రూపుదిద్దుకుంటుంది. అండ్ అందుకని ఇప్పుడు తను నెంబర్ 1 పొజిషన్ ఉన్నాడు ఎడిటర్గా. థ్యాంక్ యూ నవీన్. అండ్ ఆల్ టెక్నీషియన్స్ ఎవరైనా మర్చిపోయింటే ప్రకాష్ మాస్టర్
ఫిల్మింగ్ కో డైరెక్టర్. సెట్ లో నేను యాక్షన్ కట్ ఇప్పుడు చెప్పాలా, ఇప్పుడు తన నోటి నుంచి వచ్చింది. మొత్తం సెట్ అరేంజ్ చేసి, షార్ట్ అరేంజ్ చేసి, ప్రతి షార్ట్ తనే అరేంజ్ చేసేసి నాకు చూపిస్తాడు. ఆ తర్వాత నేను డైరెక్షన్ చేస్తాను. ప్రకాష్ ఇస్ వెరీ కీ అండ్ చాలా యాక్షన్ ఎపిసోడ్స్, ప్రతి యాక్షన్ ఎపిసోడ్స్ లో వచ్చిన ఎమోషన్స్ అన్ని ప్రకాష్ చేస్తుంటాడు. అంటే చాలా రోజుల తర్వాత నాకు మంచి హ్యాండ్ దొరికింది. అలాంటి ప్రకాష్ మాస్టర్ లాంటి హ్యాండ్ ఉండాలి నేను సాఫీగా సినిమా డైరెక్షన్ చేసుకోగలిగాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే కనుక ఇంకో సందర్భంలో చెప్తాను. ప్రేమ్, థ్యాంక్ యూ ప్రేమ్, బికాస్ నువ్వు కంటిన్యూస్గా నాతోనే ఉన్నావు. ఈవెన్ ప్రతి సాంగ్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ నీకు ఏదైనా థ్యాంక్స్ చెప్పకపోయినా పర్లా, నేను ఫీల్ అవ్వ తమ్ముళ్ళలాగా ప్రతి దగ్గర నడిపించాను. థ్యాంక్ యూ ప్రేమ్ అండ్ లవ్ యూ ఆల్. మా అమ్మ చెప్పింది, నేను లాస్ట్ ఒక మాట చెప్తాను, 2 మాటలు చెప్పాలి. ఒకటి, నేను చెన్నై వెళ్తున్నప్పుడే మా అమ్మ భయపడింది, కాకినాడ వెళ్తుంటే భయపడింది, కాకినాడ కాలేజీ జనాలు భయపడింది. నేను చెన్నై వెళ్తున్నా భయపడింది, చెన్నై వెళ్తావు బాబు, అక్కడ ఎందుకు ఇక్కడే ఉంది కదా, జాబ్ చేసుకోవచ్చా అనేది. అట్లాంటిది ఇప్పుడు నా సినిమా వరల్డ్ వైడ్గా ఇండియాలో ఇంత పెద్ద స్థాయిలో ఫిగర్స్ అనేవి ప్రొడ్యూసర్స్ చెప్తారు, అది 500 crores 600 crores ఇప్పుడు క్రాస్ అయింది అనేది. సో అది నాకు సంబంధం లేదు కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చివరిగా చెప్పేది, నేను 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన, 6 సంవత్సరాలు కష్టపడి సినిమా నేను 3 days నుంచి హ్యాపీగా లేను. బికాస్ డైరెక్టర్ నోట్ సిస్టమ్ ఉంటాడు. ఎందుకు లేను అంటే 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన, 6 సంవత్సరాలు కష్టపడి తీసిన, నేను ఒక ప్రాణాన్ని క్రియేట్ చేయలేను. అలా ఇన్సిడెంట్ పొరపాటున జరగడం వల్ల నా మనసు ఎక్కువ అయిపోయింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేనైనా బండి గారైనా ప్రొడ్యూసర్స్ అయినా ఆ నెంబర్స్ ప్రకటించుకోగలిగాం, ఆ విషయం బయటకు వచ్చి ఆ విషయాన్ని ప్రకటించుకోగలిగాం. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ విల్ అష్యూర్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ కంప్లీట్గా. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ తోడుగా ఉంటామని చెప్తున్నాను. అండ్ లవ్ యూ ఆల్. మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ప్రెస్కి నా ధన్యవాదాలు. పేరు పేరున నాకు చాలా మంది ఫోన్ చేశారు, అన్వర్ అందరూ ఫోన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్.